మనం అమ్మవారి గుళ్ళో వడిబియ్యం పోసినప్పుడు కొంచెం బియ్యం మనకు తిరిగిస్తారు కదా. అవి ఇక్కడ చిన్న టీ గ్లాస్ అని శుభ్రంగా కడిగి కొంచెం సగ్గుబియ్యం పచ్చనిపప్పు వేసి కడిగి నానబోసి ఒక చిన్న గిన్నెలో 2.5 గ్లాసుల నీళ్లు 2.5 గ్లాసు చిక్కటి పాలు పోసి వాటిని కాగబెట్టేసి అవి పొంగొచ్చేటప్పుడు దాంట్లో మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసి గెడతో తిప్పేసి అడుగంటకుండా మూత వారగా పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటా 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే అన్నం చక్కగా ఉడికిపోతుంది. దీంట్లో ఒక స్పూన్ పంచదార వేసి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 3/4 గ్లాసు బెల్లం నలగొట్టి, చెక్క బెల్లం అయితే పాలు ఇరగకుండా ఉంటాయి. ఆ బెల్లం కరిగే వరకు ఉడకనిచ్చి చివరిగా దించబోయే ముందు దాంట్లో 2 యాలక్కాయలు కొట్టేసేసి కలిపి స్టవ్ ఆపేసి బౌల్లో పాయసం పెట్టి పైన ముద్దపప్పు పెట్టుకొని ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ వేసుకొని వేడివేడి పాయసం ముద్దపప్పు నెయ్యి తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి.